ఎడారిలో సెలయేర్లు జూన్ 9వ తేదీ. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనం. ఒకసారి చార్లెస్ కౌమెన్ గారు ఒక నల్లజాతి స్త్రీని కలిశారు. ఆమె చాలా పేదరాలు. రోజు కాయకష్టం చేసి పొట్ట పోషించుకునేది. కానీ ఆవిడ సంతోషం, జయ జీవితం అనుభవించే క్రైస్తవురాలు. మరో క్రైస్తవ స్త్రీ ఆమెతో ఇలా అనింది, సరే గాని నాన్సీ, ప్రస్తుతం నువ్వు సంతోషంగానే ఉన్నావు. అయితే ముందు కాలంలో ఎలా ఉంటుందో అన్న విషయాన్ని కూడా కుదురుగా ఆలోచించాలి. మరి ఉదాహరణకి చూడు, నీకు జబ్బు చేస్తుందనుకో, నువ్వు పని చేయలేకపోతావనుకో, లేకపోతే ఇప్పుడు నువ్వు పని చేస్తున్న ఇంటి వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారనుకో, ఇంకెవరో నీకు పని ఇవ్వరనుకో, లేకపోతే ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇక ఆపండి, నాన్సీ గట్టిగా అనింది. నేనెప్పుడు అలాంటివి అనుకోను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఏమండి, ఈ అనుకోవడాలే మిమ్మల్ని ఎప్పుడూ మొహం వేలాడేసుకుని ఉండేలా చేస్తున్నాయి. వాటన్నిటినీ వదిలిపెట్టి దేవుడి పైన నమ్మకం ఉంచండి. ఈ అనుకోవడాలు, ముందేం జరుగుతున్నదో ఊహించుకొని భయపడాలన్నిటినీ మన జీవితాల్లో నుండి ఏరిపారేసే ఒక వాక్యం ఉంది. ఈ వాక్యాన్ని చిన్నపిల్లలకు ఉండే విశ్వాసం లాంటి విశ్వాసంతో స్వీకరించి దాన్ని అనుసరించి ప్రవర్తించాలి. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉంది. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాడు కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ఆటంకపు నది దారికి అడ్డమైంది, లోతుగా వెడల్పుగా ప్రవహిస్తోంది, అడుగేస్తే మింగేసేలా చూస్తోంది. ఆశతో నిరీక్షణతో నవ్వుతూ పాడతాను, రేపు రాబోయే కష్టం సంగతి రేపే చూస్తాను. చేతులారా దాన్ని ఈ రోజుకి అరువు తెచ్చుకోను. రేపు దాటవలసిన వంతెన ప్రమాదకరం, దాని కొయ్య పలకలు ఊగుతున్నాయి, దాని కమ్మీలు కదిలిపోతున్నాయి. రేపు దాటవలసిన దాన్ని గురించి ఈరోజు దిగులెందుకు? ఆశ, నిరీక్షణ, నిరంతరం స్తుతిగానం, రేపు రాబోయే దుఃఖం సంగతి రేపే చూస్తాను. ఈ రోజుకి అరువు తెచ్చుకోను. ఆకాశంలో ఎగిరే పక్షిరాజుకి నదులెలా దాటాలా అనే చింత ఎప్పటికీ ఉండదు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.